ప్రియులారా, దైవ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు చదువుకొని ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 28 వర్సెస్ 13 and 14. ఇలా రాయబడి ఉన్నది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్ద నుండి బయలు వెళ్ళి, ఒక సామెత ఉంది, దూరపు కొండలు ఎంత నుండా ఉంటాయి. బాగుంటాననుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలు పడిపోతే కూడా వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూస్తే కూడా ఆ పందులు తినే పొట్టు కూడా ఎవరు అప్పుడు అనుకున్నాడు. ఉన్నటువంటి స్థితిలో లేచాడు అక్కడి నుంచి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, లేచి నేను నా తండ్రి దగ్గరకు వెళ్తాను. అతను అన్నాడు, తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేసినాను. అక్కడ 2 మనకు కనిపిస్తాయి. ఒకటి, పరలోకపు తండ్రి ప్రేమ మనకు కనిపిస్తుంది, భౌతిక సంబంధమైన తండ్రి ప్రేమ మనకు కనిపిస్తుంది. అది బైబిల్ అంతట్లో ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అది చాలా అద్భుతమైనటువంటిది. అది మళ్ళీ ఒకరోజు మనం మాట్లాడాలి. రెండవదిగా మనం చూస్తే జక్కయ్య 19వ అధ్యాయము లూకాసు వార్తలో ప్రభు తనతో కూడా నడుస్తూ ఉన్నప్పుడు అందరూ గుసగుస ఈ నోట ఆ నోట ఆయన కూడా వినిపించింది. ఆయన వెంటనే, ప్రభా, ఇదిగో నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తూ ఉన్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 వంతులు చెల్లిస్తానన్నాడు. అలాగే సమరయ స్త్రీ ఆమె కుండను విడిచిపెట్టింది. కుండ దేనికి సాదృశ్యమో విడిచిపెట్టేసి ఊరిలోకి వెళ్ళి, ఇదిగో ఈయన క్రీస్తు కాదా అని అన్నాడు. సో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనము క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయాలి. సో గుడ్డివానికి ద్రోవ చూపించడానికి పోతే ఇద్దరు కూడా అది లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ కూడా వెలుగులోకి నడిపించడానికి. సో దేవుని ప్రజలు ఎలా ఉండాలో ఈ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్నది. బైబిల్ తెలియజేస్తున్నది, వారిక మీదట బుద్ధిహీనులు కాకుందురు గాక అని అన్నాడు కీర్తనల గ్రంథంలో. మరి ఒక చోట అన్నాడు 32వ కీర్తన 9వ వచనంలో, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వల్ల ఉండొద్దండి అని తిరుగుతుంటారు. గాడిదలా ఉన్నాడు వాడు, మోటు కష్టం చేస్తుంది, భయంకరమైన బరువు మోస్తుంది, దాని తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. సో బైబిల్ తెలియజేస్తున్నారు, అతిక్రమము దాచిపెట్టువాడు. ఎందుకంటే గ్రంథము తెలియజేస్తున్నది, కీర్తనలు 7:9, సామెతలు 15:11, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు. 15:11లో పాతాళమును అగాధమును ఆయన కనిపిస్తున్నవి, నరుల హృదయమును మరి తేటగా. ఒక్కసారి మనము సెలవు వైపు చూడండి, ఇక్కడ ఎవరి వైపు చూడొద్దండి, మనుషుల వైపు అసలే చూడొద్దండి. సెలవు వైపు చూస్తే నీకు ఇంకా బార్ అండ్ రెస్టారెంట్కి రెగ్యులర్గా వెళ్ళాలనిపిస్తుందా? సెలవు వైపు చూస్తే నీకు ఇంకా బెట్టింగ్ యాప్లలో పెట్టాలనిపిస్తుందా? నువ్వు షోకాళ్ళు పెద్ద వ్యక్తివి కావచ్చు, నీ భార్యను అడిగితే చెప్తుంది నీ గురించి తెస్తుమని, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు. సంఘంలో సమాజంలో నువ్వు పెద్ద మనిషిగా చలామణి కావచ్చు, కానీ నీ ప్రేమ ఇంట్లో తెలుసు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు చూస్తున్నాడు. సెలవు వైపు చూసి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకోవాలని, ఈ బల్ల తీసుకునే సమయంలో కేవలం ఆయన వైపు మాత్రమే చూడాలని కోరుతున్నాను. తనలోంచి మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం.